ఇదే టీవీఎస్ రైడర్ కొని కరెక్ట్గా 2 months అయిపోయింది. ఇంతవరకు అయితే ఇంత చలిలో కూడా ఒక్కటే కిక్ స్టార్ట్ అవుతుంది బండి అయితే. ఇంత టెంపరేచర్ ఉన్నా సరే వన్ సింగిల్ కిక్, ఎందుకంటే దీనికైతే కిక్ రాడ్ అయితే లేదు ప్రజెంట్. సో ఒకటే కిక్ తోటి ఇట్లా కిక్ అంటున్నా ఏమంటారు, సెల్ఫ్ స్టార్ట్. ఒకటే సెల్ఫ్ స్టార్ట్ మాత్రం సూపర్ అవుతుంది అసలు. అండ్ ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ అని ఉందా, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ అని. పవర్ మోడ్లో వెళ్తే నాకైతే మైలేజ్ వచ్చేసి జెన్యున్గా చెప్తున్నా 60 to 70 మధ్యలో వస్తుంది. కరెక్ట్గా 65 అని వస్తుంది ఖచ్చితంగా, మనం ఎంత రఫ్గా వాడినా సరే. ఇక మనం గల్లీలల్లో తిరిగి మామూలుగా గల్లీలల్లో గేర్లు డౌన్ చేసుకుంటే, గేర్లు వేసుకుంటే పోతే ఖచ్చితంగా మీరు ఎకో మోడ్లో పెట్టుకోవాలి. లేదు నేను లాంగ్ డ్రైవ్ చేస్తాను, నేను లాంగ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరైతే స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోవాలి, పవర్ మోడ్లో పెట్టుకోవాలి. అప్పుడైతే మీకు ఇంజన్ మూమెంట్ స్పీడ్గా ఉంటుంది. సర్వీసింగ్ అయితే ఇప్పుడు 2వ సర్వీసింగ్ కంప్లీట్ అయ్యింది ఖచ్చితంగా. చూడండి, నేను ప్రతి వీడియో మీకు చెప్తూనే ఉన్నా. సో ఎవరైతే బడ్జెట్లో మంచి బైక్ స్పోర్ట్స్ కావాలనుకుంటారో ఈ బైక్ తీసుకోవచ్చు. సౌండ్ మూమెంట్ ఇట్లా అయితే ఏం మారలే, అంతే ఉంది. సౌండ్ మూమెంట్ అయితే ఇంత కూడా చేంజ్ కాలేదు, మంచి స్పోర్ట్స్ లుక్ వస్తుంది. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే, గేర్ బండి స్టార్ట్ చేసి ఇప్పుడు చూడండి, మీకు ఒక చేత వీడియో తీసిన, ఒక చేత బైక్ ఉంది. సో డ్రైవ్ చేయడం తప్పు ఇట్లా ఫోన్ చూస్తూ. బట్ నేను చెప్తున్నా ఏంటంటే, ఆటోమేటిక్గా మూమెంట్ ఇస్తుంది. 20 స్పీడ్ వెళ్తుంది. ప్రజెంట్ 3rd గేర్లో ఉంది. 4th వెళ్తే మీకు స్పీడ్ వచ్చేసి 20 స్పీడ్ వెళ్తుంది. మినిమం 20 స్పీడ్ వెళ్తుంది. దీన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఇంకో గేర్ వేస్తే 22. కంటిన్యూగా 8 kilometers వెళ్తుంది. ఇట్లా ఫ్లాట్ ఇంత దూరం వెళ్తుంది. ఇలాంటి ట్రబుల్ షూట్ టక్ టక్ అని సౌండ్ రాదు, ఏం రాదు. చూడండి, నేను ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే ఖచ్చితంగా దీన్ని 1,25,000లో బైక్, మంచి బైక్ ఇది. చూడండి, స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. యూత్కి అయితే కరెక్ట్ సరిపోతుంది, ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మంచి మైలేజ్ ఉంది బండిలో. పికప్ కూడా చాలా బాగుంటుంది. సింగిల్ కిక్కే స్టార్ట్ అవుతుంది. చాలామంది నాకు కామెంట్ చేసి ఏంటంటే, ఈ బైక్ కిక్ రావట్లేదు కదా, సో సారీ చాలా నాయిస్ వస్తుంది, ఈ బైక్కి కిక్ రావట్లేదు కదా, ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఒకవేళ వింటర్ సీజన్లో ఉంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. అట్లాంటి భయం ఏం లేదు. ప్రజెంట్ 2 months రివ్యూ ఇది. ఖచ్చితంగా కొను. ఇట్లాంటి అయితే ట్రబుల్ షూట్ లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ వింటర్, ఫుల్ టెంపరేచర్ డౌన్ ఉంటుంది. అట్లయినా సరే మార్నింగ్ ఒక్కటే కిక్ స్టార్ట్ అవుతుంది. ఒక్కటే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా 2-3 సార్లు సెల్ఫ్ కొట్టడం అట్లాంటివి ఏం ప్రాబ్లం లేదు. ఈ బైక్లో విశిష్టత ఏంటంటే, ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే, సెల్ఫ్ కొట్టినట్టు సౌండ్ రాదు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే బండి ఇంజన్ సౌండ్ వస్తుంది, కానీ సెల్ఫ్ స్టార్ట్ రాదు. సెల్ఫ్ స్టార్ట్ అయితే రాదు. ఈ బైక్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, టైము, డేటు, గేర్ ఇండికేటర్ అండ్ స్పీడోమీటరు అండ్ 8 kilometers వెళ్తుంది. ఇంకా రేంజ్ ఉన్న పెట్రోల్ తోటి, ప్రజెంట్ ఉన్న పెట్రోల్ తోటి అయితే 67 kilometers వెళ్తుంది. సో సారీ, డిస్ప్లే మీద అంత చాలా దుమ్ముంది కాబట్టి క్లారిటీ కనిపిస్తలేదు అనుకుంటా. ఇది బైక్ టోటల్ రివ్యూ అయితే. ట్యూబ్లెస్ టైర్స్, మంచి బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. అట్లాంటి ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. ఎవరైతే బడ్జెట్లో మంచి బైక్ కావాలి అని వెయిట్ చేస్తారో, మంచి సూపర్ ఈ బైక్. ఇంకోటి ఏంటంటే, దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే, షాక్ అబ్జర్వ్స్ అంటే సస్పెన్షన్ కరెక్ట్ లేదు. ఒక ఇద్దరు ఎక్కిరనుకో బ్యాక్ సైడ్, కొంచెం గ్రౌండ్ లెవెల్లో తగ్గుతుంది. ఏంటి, స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం తగ్గుతుంది, తాగుతూ ఉంటుంది దానికి. సో గ్రౌండ్ లెవెలే క్లియర్గా లేదు దీనికి ఒకటి, అంతే. ఇంతదంతా పర్ఫెక్ట్ ఉంది. నైస్. బ్రేక్స్ అయితే 2 బ్రేక్స్ పడతాయి. ఇంకో బ్రేక్ ఇట్లా, ముందు బ్రేక్ ఇట్లా యాక్టివేట్ అవుతుంది లైట్గా, ఒక 30%. దీనివల్ల మనకు స్కిడ్ కాదు బైక్ అసలు.